కాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొందరు జంటలు మనస్పర్ధల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అదే దారిలో మరో హీరో నడిచారు. కాలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్యతో విడిపోతున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అది కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది నెలలుగా వ్యక్తిగత జీవితంలో జయం రవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు తన భార్య ఆర్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. హీరో జయం రవి భార్య ఆర్తి పోస్టు ప్రస్తుతం కాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ మీడియా వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే కొద్ది రోజుల నుంచి సైలెంట్గా ఉన్న ఈ జంట తాజాగా మరోసారి వార్తలను నిలిచారు. సింగర్ కెనీషా, జయం రవిలు జంటగా ఓ కార్యక్రమంలో కనిపించారు. వేస్ యూనివర్సిటీ చైర్మన్ గణేష్ కుమార్ కుమార్తె పెళ్లి వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రవితో కలిసి కెనీషా ఫ్రాన్సిస్ హాజరై ఒకే సోఫాలో కనిపించడంతో కాలీవుడ్లో వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆర్తి పోస్టు చేయడం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టు చేసింది. గత ఏడాదిగా నేను ఏం మాట్లాడడం లేదు. నాకంటే నా కుమారుల ప్రశాంతతే ముఖ్యమనుకున్నా. ఆరోపణలు భరించా. అంత మాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈరోజు ప్రపంచమంతా ఫోటోలను చూసింది. మా విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. కానీ 18 ఏళ్ల పాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశారు. కొన్ని నెలలుగా వారి బాధ్యత నాదే. ఆయన నుంచి ఆర్థికంగానే కాదు, నైతికంగానూ సపోర్ట్ లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైంది. అప్పుడు నేను లెక్కల కంటే ప్రేమకే విలువిచ్చా. ఇప్పుడు నా బాధంతా నా పిల్లల గురించే. చట్టపరమైన అంశాలు వాళ్ళకి తెలియకపోయినా ఏం జరుగుతుందో అనే అవగాహన వాళ్ళకైతే ఉంటుంది. నేను ఈరోజు ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు, పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతే వారికి భవిష్యత్తు లేనట్టే. మీరు నిజాన్ని మార్చలేరు. తండ్రంటే టైటిల్ మాత్రమే కాదు, అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా పేరు ఆర్తి రవి అనే ఉంటుంది. నన్ను వదిలేసినందుకు నేను ఎప్పుడూ ఏడవలేదు. అంతకన్నా బాధ కూడా పడడం లేదు. ఇంత జరుగుతున్నా కూడా నిన్ను నాన్న అని పిలుస్తున్న నా బిడ్డల కోసమే నేను నిలబడుతున్నా అని ఆమె పోస్ట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.